సార్ చెప్పండి, చాలా వరకు ఏదైతే గ్రూప్ 1 పేపర్లు అమ్ముకున్నారని మీరు ఆరోపిస్తున్నారు, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? అంటే ఇవాళ గ్రూప్ 1లో ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకు తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు 40% మంది సెలెక్ట్ అయ్యారు మెయిన్స్కి. వాస్తవంగా ఫస్ట్ టైము గ్రూప్ 1 వాళ్ళు 70% మంది సెలెక్ట్ అయ్యారు. 2% రాశారు, రెండోసారి రాశారు. మూడోసారి వచ్చేసరికి దీనిపై నమ్మకం లేక చాలామంది సీరియస్ ఆస్పిరెంట్ కూడా లెఫ్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో 40% వచ్చారు, కానీ వాస్తవంగా అయితే 60-70% మంది తెలుగు మీడియం వాళ్ళే మెయిన్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు. మొత్తం మెయిన్స్ అయిపోయింది. తీరా రిజల్ట్ చూస్తే 40% మంది తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ అయితే అలా 10% కనబడతలేరు. తెలుగు మీడియం వాళ్ళకి 360, 370, 380 మార్కులు వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 520, 530, 540 మార్కులు వచ్చినాయి. అంటే ఇంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? వాస్తవంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆల్ ఇండియా ర్యాంకర్ కూడా 49.5% మార్కులే వచ్చినాయి. కానీ ఇక్కడ 450కి పైన, అంటే 50%కి ఎబోవ్ మార్కులు దాదాపు 250 నుంచి 300 మంది ఉన్నారు. ఒక టెలిగ్రామ్ ఛానల్లోనే 214 మంది దొరికారు. మరి రానోళ్ళు ఎంతమంది ఇంకా? కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఎందుకంటే అంతమందికి రావు, 50% దాటి అంతమందికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రావు. ఇక్కడ ఓసీలు కూడా 44% మంది ఉన్నారు. అమ్మాయిలు టాప్ 100లో 100 మంది దాకా వచ్చినారు, 40 మంది దాకా వచ్చారు. 100 టాప్ 100లో 40 మంది వచ్చారు. ఇవన్నీ లెక్కలు చూస్తుంటే మాకేమనిపిస్తుందంటే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు అమ్మిరు. అమ్మకపోతే ఇంత రావు. ఎందుకంటే వాళ్ళు బయటనే పేపర్లలో రూమ్లలో కూర్చోబెట్టి రాపిచ్చి ఆ పేపర్లలో కలిపేసినట్టుగా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దాదాపుగా 200 చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం, రిజల్ట్స్ కూడా ఆ మొత్తంలోనే చేసినాం ప్రభుత్వం చెప్తుంది. ఈ సమయంలో మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? ఇంకేమన్నా అంతర్గతంగా లోపాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళు కావాలని కూడా కుట్ర చేశారు అనుకోవచ్చు? వాళ్ళు మాటలు చెప్తారు, పకడ్బందీనే చెప్తారు. మరి గతంలో ఉన్నటువంటి పేపర్లు 18 పేపర్లు లీక్ అయినప్పుడు కూడా పకడ్బందీనే చెప్పారు. మరి 18 పేపర్ లీక్ చేసింది కూడా ఇదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనేగా. ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కదా. ఒక రాజ్యాంగబద్ధ సంస్థల్లో పనిచేసినప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఇవాళ మీరు ప్రక్షాళన అన్నారు, ఏం జరిగింది ప్రక్షాళన చెప్పండి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ఏం ప్రక్షాళన చేశారు? ఎంప్లాయీస్ని ఎంతమంది మార్చారు? అవుట్సోర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది మార్చారు? కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది మార్చారు? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది? ఏ ఎంప్లాయీస్ని మారాలి? మార్చిందల్లా చైర్మన్ని మార్చి సభ్యులు మార్చారు. అంటే ఇది ఉద్యోగ కల్పన. అంటే ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పిస్తేందుకు జరిగిన ప్రక్షాళన తప్ప నిజంగా ప్రక్షాళన జరగలేదు. అదే అవినీతి అక్రమాలకు తావే విధంగానే ఉంది. మీ రిజల్ట్ వెబ్ నోట్ ఇచ్చారు, మళ్ళీ వెబ్ నోట్ ఎందుకు తీసేశారు? ఇచ్చిన వెబ్ నోట్ అట్లే పెట్టాలి కదా, ఎందుకు తీసేశారు? మళ్ళీ జిఆర్ఎల్ ఎందుకు ఇస్తలేరు? జిఆర్ఎల్ తర్వాత ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? మరి గ్రూప్ 2 గ్రూప్ 3తో పాటు రిజల్ట్ ఒక రోజు ముందే వచ్చింది కదా. గ్రూప్ 2 గ్రూప్ 3 అనేవి 11వ తారీఖు 14వ తారీఖు రిజల్ట్ వస్తే 10వ తారీఖు నాడే గ్రూప్ 1 ఇచ్చారు. మరి గ్రూప్ 1 జిఆర్ఎల్ ఇవ్వకుండా గ్రూప్ 2 జిఆర్ఎల్, గ్రూప్ 3 తర్వాత వచ్చిన రిజల్ట్ జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు ఇవి కూడా ఇవ్వాలి కదా. వాళ్ళకి సంబంధించినట్టు ఓఎంఆర్ సీట్లు వాళ్ళ వ్యక్తిగత లాగిన్లో ఆన్సర్ షీట్లు పెట్టారు. మరి ఇది కూడా ఆన్సర్ షీట్ పెట్టాలి కదా. మరి అవి పెట్టినప్పుడు ఎందుకు పెట్టారు? అంటే గ్రూప్ 1లో ఏదో ఒక మతలబ్ అయితే ఉంది, గందరగోళం అయితే ఉంది. ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా అమ్మారని బలంగా ఆరోపణ చేస్తున్నా. దాని మీదనే నా పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. టీఎస్పీసీ కూడా నాకు లీగల్ నోటీస్ పంపించి అన్నిటికీ కూడా సమాధానం ఇస్తా. గత గవర్నమెంట్ కేసులు పెట్టింది, ఈ గవర్నమెంట్ కేసు పెడుతుంది. వీళ్ళు మోసపూరిత పరిపాలన చేస్తున్నారు. నిరుద్యోగుల కోసం మా ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 12,000 ఉద్యోగాలు మాత్రం నింపారు. కేవలం గత గవర్నమెంట్ నింపినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు మాత్రమే. ఈ సీఎం పత్రాల సీఎమే తప్ప ఉద్యోగాలు నింపే సీఎం కాదు. లాస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా మీరు ఇయర్ క్యాలెండర్ పెట్టారు, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ అసెంబ్లీ సెషన్ వచ్చింది, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయరు. మాటలు మాత్రమే చెప్తారు తప్ప పని మాత్రం జరగడం లేదు. ఇది అవినీతికరమైన ఒక ప్రభుత్వంగా, నిరుద్యోగుల నిండా ముంచే ప్రభుత్వంగా, ఉద్యోగాలు అమ్ముకునే ప్రభుత్వంగా మారిపోయింది. దీనిపైన ఖచ్చితంగా మీకు గనక నేను ఆరోపణలు గనక అయితే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయండి. టాప్ 100లో ఉన్న పేపర్ రీవాల్యుయేషన్ చేయండి, తెలుగు మీడియం పేపర్లు రీవాల్యుయేషన్ చేయండి. వాల్యుయేషన్లో గందరగోళం జరిగింది చెప్తున్నాను. మీరు తప్పు నిరూపించుకునే ప్రయత్నం చేస్తే మీకు వాస్తవాలు ఏందో బయట రావడానికి అవకాశం ఉంది. సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, తెలుగులోనే ప్రసంగిస్తుంటారు. రేవంత్ రెడ్డి సంబంధించి విదేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పూర్తి మొత్తంలో మీడియాతో కూడా తెలుగులోనే సంభాషిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో తెలుగు విద్యార్థులకు ఇంత పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంటే మరి మేధావులంతా ఏం చేస్తున్నారు అనుకో? రాష్ట్ర పాలకులు, రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులకు ఇంగ్లీష్ అవసరం లేదు, హిందీ అవసరం లేదు, ఉర్దూ అవసరం లేదు. మరి గ్రూప్ 1 ఆఫీసర్లు రాసి అంటే మీరు చెప్తే పని చేస్తూలే కదా. ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఇంప్లిమెంట్ చేసే అధికారులు కదా. అంటే నీకు పరిపాలన చేసేవాడికి ఇంగ్లీష్ రానప్పుడు, మీరు అసెంబ్లీలో తెలుగులో మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు మీడియాన్ని ఎందుకు అణిచివేస్తున్నారు? తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు రాకుండా అడ్డుకుంటున్నారు? అందుకే రాష్ట్రంలో అధికార భాష తెలుగుని తొలగించండి, అధికార భాష సంఘాన్ని తొలగించండి. ఇక్కడ గ్రూప్ 1లో తెలుగు మీడియం వాళ్ళు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. తెలుగు అనేది అఫీషియల్ లాంగ్వేజ్ ఎందుకు ఉండాలా? అఫీషియల్ లాంగ్వేజ్ తొలగించండి, తొలగించి ఇంగ్లీష్ మీడియం పెట్టండి.
వాళ్ళ మొత్తం ఇంగ్లీష్ మీడియం వ్యవస్థగా మారిపోయింది. తెలుగు అనేది మొత్తంగా నిండా ముంచే ప్రయత్నం చేస్తారు. ఒక చదువుకునే వాడికి కూడా అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తారు. అంటే నేను చదివితే రేపు ఫ్యూచర్లో నాకు ఉద్యోగం రాదు, నా బతుకంతా ఇంతే అని చెప్పేసి వాడు నైరాశ్యంలో వెళ్ళిపోయే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పేపర్ వాల్యుయేషన్ చేసి తెలుగు మీడియం అభ్యర్థిపైకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. చాలా మంది విద్యార్థులు మిమ్మల్ని సంప్రదిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు, ఇలాంటి సూచన చేస్తున్నారు? అదే అన్యాయం జరుగుతుంది సార్, మాట్లాడండి, అన్యాయం జరుగుతుంది సార్ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే గ్రూప్ 1లో చాలామంది తక్కువ మార్కులు వచ్చి అంత ఏజ్లో 35-45 ఏళ్ళ వయసులో నాకు 360 వస్తాయని చెప్పేసి ముఖం చూపెట్టుకోలేక గ్రూప్ 1 మెయిన్స్ చాలామంది గ్రూప్ 4 ఎంప్లాయీస్, గ్రూప్ 2 ఎంప్లాయీస్, వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మెయిన్స్ రాస్తారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి బయటకు రాలేని పరిస్థితి. ఒకవేళ మిగతా ఎంప్లాయీస్ కాని వాళ్ళు కూడా అరే ఇంత తక్కువ వచ్చినా నువ్వు ఇన్నేళ్ళు ఏం చదివినావు అని చెప్పేసి ఎక్కడ అవమానం పొందుతున్న నేపథ్యంలో విద్యార్థులు అనే వాళ్ళు ముఖం చూపించుకోవడానికి కూడా ఇబ్బంది పడే ఒక పరిస్థితి వాళ్ళు నెలకొన్నది. కాబట్టి పేపర్ దిద్దడంలో కూడా చాలా వరకు అవకతవకలు జరిగినాయని కూడా ఒక నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. నిజమే అంటారు? ఆరోపణలు కాదు, వాస్తవం అది. ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ల చేత దిద్దాల్సిన పేపర్లని ఒక డిగ్రీ కాల్ లెక్చర్లు దిద్దారు. ఆ డిగ్రీ కాల్ లెక్చర్లు అందరూ జేఎల్ నుంచి ప్రమోషన్ పొందినటువంటి వ్యక్తుల చేత దిద్దించారు. కొన్ని పేపర్లు ఆంధ్ర ప్రొఫెసర్లు దిద్దించినట్టుగా మాకు సమాచారం ఉంది. మరి ఆంధ్ర ప్రొఫెసర్లు దిద్దిస్తే తెలంగాణ ఉద్యమ చరిత్రకు వాళ్ళ అక్కస్ అనేది కక్కుతారు కదా. దాని కారణంగా తెలంగాణ మూమెంట్ పేపర్లో తీవ్రమైన వివక్ష జరిగింది. రాష్ట్రాన్ని సాధించుకున్న పేపర్లోనే తక్కువ మార్కులు వేస్తే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడికి తక్కువ మార్కులు వస్తే ఇంకెట్లుంటుంది పరిస్థితి చెప్పండి. కాబట్టి దీనిపైన కంప్లీట్గా ఎంక్వైరీ కమిటీ చేయాలా, పేపర్లన్నీ కూడా రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి బలంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు ఒక నిరుద్యోగి ఉన్నారు. చెప్పండి, అసలు ఎట్లాంటి ఇబ్బందులు గురవుతున్నారు, మీరు ఏం ఫేస్ చేస్తున్నారు? చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. నేను యాక్చువల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ని. గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. మరియు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి గ్రూప్ 1 నోటిఫికేషన్లో కానివ్వండి, కేటగరైజేషన్ కానివ్వండి, ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ దృష్టికి పోయిందో లేదో నాకు తెలియదు. కానీ టీజీపీఎస్సీ చైర్మన్కు మాత్రము, టీజీపీఎస్సీ ఉన్న మెంబర్స్కు మాత్రము తెలుసు ఇలా జరిగింది అని చెప్పేసి. చాలా తీవ్రమైన అన్యాయం ఏంటంటే గ్రూప్ 1 వచ్చినప్పటి నుంచి వెళ్ళి చాలా కష్టాలే. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్లో 2 టైమ్స్ రిలీజ్ చేశారు. 2 టైమ్స్ హైకోర్టు కొట్టేసింది. ఒకసారేమో పేపర్లు లీక్ అయిందని చెప్పేసి, ఇంకోసారేమో బయోమెట్రిక్ తీసుకోలేదని చెప్పేసి. ఇప్పుడు మేము ఆ ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం అనేది మారి మేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్న తర్వాత ఒక 2-3 నెలల్లోనే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక 60 పోస్టులు యాడ్ చేసి. సో 563 పోస్టులు అని అంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కానీ గ్రూప్ 1 పోస్టులు అత్యంత అధికంగా ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. సో 3rd టైం ప్రిలిమ్స్ నిర్వహించింది, పకడ్బందీగా నిర్వహించింది. ప్రిలిమ్స్ మెయిన్స్ అక్టోబర్లో నిర్వహించింది. ఆగస్టులో సబ్ కేటగరైజేషన్ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఎస్సీ సబ్ కేటగరైజేషన్ గత నోటిఫికేషన్లకు కూడా అప్లై అవుతుంది, మేము చేస్తాము, దాన్ని ఎవరు ఆపుతారో చూస్తామని కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ దీనికి అప్లై కాదు, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లకు అప్లై అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీని ద్వారా దాదాపుగా మాదిగా ఉపకులాలు చాలా వాటికి పోస్టులు నష్టపోతున్నారు. ప్రమోషన్తోనే కాదు, అసలు వాళ్ళకు ఉద్యోగం కూడా రాని పరిస్థితి. అది ఒక డిమాండ్. మా డిమాండ్ ఏంటంటే సబ్ కేటగరైజేషన్ ఈ నోటిఫికేషన్కే అప్లై చేయండి. ఎందుకంటే 563 పోస్టులు అనేవి తక్కువ కాదు, చాలా ఎక్కువ పోస్టులు. కాబట్టి మళ్ళీ ఈ 500 పోస్టులు మళ్ళీ గ్రూప్ 1 స్థాయిలో రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అగైన్ వీ హ్యావ్ టు వెయిట్ 10 years to fill up this kind of huge amount of posts. సో మాకేందంటే సబ్ కేటగరైజేషన్ ఇప్పటి నుంచే అమలు అయితే, ఈ నోటిఫికేషన్ నుంచే అమలు అయితే మా బ్రతుకులు బాగుపడతాయి, ఇతరుల బ్రతుకులు కూడా బాగుపడతాయి. ఈ విషయం మీద మీరు ప్రభుత్వాన్ని కలిసి మీ మొర చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేసిరా? ప్రభుత్వాన్ని మేము టీజీపీఎస్సీ చైర్మన్ గారిని అపాయింట్మెంట్ కోరినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. అండ్ గ్రీవియన్స్ రిడ్రెసల్ కూడా రేస్ చేశాము, దాంట్లో ఎటువంటి స్పందన లేదు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తకపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో మరి వాళ్ళకు ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. వాళ్ళు వచ్చిన పద్ధతిలో డిస్క్రిషనరీ విధంగా వాళ్ళు వెళ్తున్నారు.
మరి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో ఎవరన్నా మరి ప్రెజర్ చేస్తున్నారా లేదా అనేది మాకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే టీజీబీఎస్సీకి సంబంధించిన చైర్మన్కు నిరుద్యోగులు కాల్ చేస్తే ఆయన కేసులు పెడతా అని బెదిరిస్తున్నారని కూడా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. నిజమే అంటారు? అవును బెదిరిస్తున్నారు అని చెప్పేసి నా వరకు వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అశోక్ సార్ అని చెప్పేసి మా ఎడ్యుకేషన్ పర్పస్ ఫ్యాకల్టీ అతనికి సంబంధం లేదు అసలు స్టూడెంట్స్తో. ఎందుకంటే ఆయన కోచింగ్లు చేసుకుంటా మనీ సంపాదించుకుంటాడు. ఆయన రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆయన గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మీద మాట్లాడితే తన మీద కేసు జరిగింది. దాన్ని స్టూడెంట్స్ గ్రూప్ నుంచి కానీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అది మంచి పద్ధతి కాదు. అరెస్టు కానీ కేసులు పెట్టడం కానీ మంచి పద్ధతి కాదు. మనం డెమోక్రసీలో ఉన్నాం. అంటే వాళ్ళంతా ఏదైతే వ్యక్తిగత స్వార్థాల కోసం మిమ్మల్ని అందరు రెచ్చగొడుతున్నారు, లేనిపోని అని వాళ్ళ మీద రుతున్నారు అని చెప్తున్నారు. నిజమే అంటారా? నేను ఒక నిరుద్యోగిని. నేను రోడ్డు మీదకి వచ్చి ఇదంతా హంగామా చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు జాబ్, నేను చదివిన దానికి మా పేరెంట్స్ కష్టపడి మాకు డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి మేము చదువుకొని ఏదో ఒక జాబ్లో సెటిల్ కావడం కోసం. అంతేగాని రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు ఏదో ప్రేరేపిస్తే మా తెలివి ఎట్టిపోతుంది. అప్పుడు మా తెలివి మాకే ఉంటుంది. మాకు కావాల్సింది గవర్నమెంట్ జాబ్స్, మాకు కావాల్సింది న్యాయం. ఈరోజు రోడ్డు మీదకి రావచ్చు, రేపు గవర్నమెంట్ పోస్ట్ వస్తే నేను ఎందుకు రోడ్డు మీదకి వస్తాను? నేను రాను. అట్లా కొంతమంది ఉంటారు కావచ్చు, కానీ మేము లార్జ్ స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు ప్రోత్సహిస్తే మేము రోడ్ల మీదకి వచ్చే అంత నాలెడ్జ్ లేకుండా అయితే మేము లేము. అంటే గ్రూప్ 1 సంబంధించి ఎగ్జామ్స్ కూడా చాలా స్టాండర్డ్గా చేసినాం, పకడ్బందీ కూడా నిర్వహించినాం అని చెప్తున్నారు. రిజల్ట్స్ కూడా అంతే మొత్తంలో పకడ్బందీగా రిజల్ట్స్ కూడా అవుట్ చేసినాం అని చెప్తున్నారు. ప్రిలిమ్స్ అనేది చాలా పకడ్బందీగా నిర్వహించారు. థర్డ్ టైం ప్రిలిమ్స్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వంలో థర్డ్ టైం ప్రిలిమ్స్ చాలా పకడ్బందీగా నిర్వహించారు. నేనే చెప్తున్నా. మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 27 వరకు అయింది. దాదాపు 7 రోజులు డిఐజీ ఐజీ రేంజ్లో కూడా సెంటర్లోకి వచ్చి చెక్ చేసిన విధానము చాలా నచ్చింది నాకు. ఆడి వరకు ఓకే కానీ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ జరిగాయి. నేను యూపీఎస్సీ 7 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి నేను రాసే ఆన్సర్లు చాలా చాలా హై క్వాలిటీగా ఉంటాయి కాబట్టి దాన్ని ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో జేఎల్ ప్రమోషన్ అయిన డిఎల్ దిద్దడం వల్ల ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా విరుద్ధం అయిపోయింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో యూపీఎస్సీ స్టాండర్డ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో కాలేదు. దీనికి ఇది ముమ్మాటికి అసలు విరుద్ధం, రాజ్యానికి కూడా విరుద్ధము. అసలు జేఎల్ డిఎల్ నేను రాసిన ఆన్సర్లు వాళ్ళు దిద్దితే నా స్టాండర్డ్స్ ఎక్కడ, వాళ్ళ స్టాండర్డ్స్ ఎక్కడ? నేను ఒక డిప్యూటీ కలెక్టర్ పెద్ద పై స్థాయి రేంజ్లో వెళ్ళేవాడిని. వాళ్ళు దిద్దడం వల్ల నేను పై స్థాయికి వెళ్ళను. నా స్థాయి వాళ్ళు నాకు దిద్దుతున్నప్పుడు ఎవాల్యుయేషన్ సంబంధించి ప్రొఫెసర్లను ఎందుకు కేటాయించలేదు? జూనియర్ లెక్చరర్ల నుంచి ప్రమోషన్ పొందినటువంటి డిఎల్ఎన్ ఎందుకు కేటాయించాల్సి వచ్చింది ప్రభుత్వం? అది ప్రభుత్వం ఇష్టం. అది యాక్చువల్లీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనేది ఎవరు దిద్దినా అది కంప్యూటర్ బేస్డ్ ద్వారా వస్తుంది. గ్రూప్ 1 పోస్టులు అనేది మొత్తము అడ్మినిస్ట్రేషన్ పోస్టులు, అవి చాలా పెద్ద హై ర్యాంకింగ్స్కు వెళ్ళే పోస్టులు కాబట్టి డిఎల్లను రిక్రూట్ చేసుకుంటే రేపు సొసైటీకి కూడా ప్రమాదం. సో హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్లను రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు మా పేపర్లు దిద్దినట్టయితే అందరికీ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీతోని సమానంగా దిద్దితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్లో ఉండే అవకాశము ఉంది. సో వాళ్ళు దిద్దితే కానీ వాళ్ళు జిఎల్ దిద్దితే వాళ్ళకు అసలు అవగాహనే ఉండదు ఇట్లాంటి పెద్ద పోస్టులకి. సో అది ప్రభుత్వాన్నే మీరు అడగాలి, జేఎల్ డిఎల్తో దిద్దిచ్చారు కదా అని చెప్పేసి. అంటే కోర్టులకు సంప్రదించేటువంటి నిరుద్యోగులను కూడా చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా ఒక ఆరోపణ నడుస్తుంది. నిజమే అంటారు? కోర్టు డిస్క్రిషనరీ పవర్. అది జడ్జెస్కి ఉన్న డిస్క్రిషనరీ పవర్. వాళ్ళు ఇచ్చేది అందరూ పాటించాల్సిందే, తప్పదు. కానీ లాయర్స్ కానీ వాదించే దానివల్ల ఉంటుంది తప్ప కేసు గెలవడం అనేది ఓడడం అనేది లాయర్స్ ఇట్స్ డిపెండ్స్ హోల్ అండ్ సోలోలీ డిపెండ్స్ అపాన్ లాయర్స్. బట్ ద జ్యుడిషియరీ ఈజ్ గుడ్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ జ్యుడిషియరీ. ఓకే, అంటే వెళ్ళే క్రమంలో కోర్టులకు కానీ న్యాయవాదులను సంప్రదించే క్రమంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఫోన్లు ట్రాప్ చేస్తున్నారు, అదేవిధంగా ఇళ్లలో కూడా ఫోన్లు చేసి చెప్తున్నారని కూడా ఒక ఆరోపణ నడుస్తుంది. అవునండి, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అసలు నిరుద్యోగులు అనేది ఏ యాంగిల్లో వెళ్తున్నారు, వీళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏ లొకేషన్లో ఉండి ఫోన్ మాట్లాడుతున్నారు అనేది ట్యాప్ చేస్తున్నారు.
సో అది గవర్నమెంట్ అసలు అలా చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ అగెనెస్ట్ రైట్ టు స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది గవర్నమెంటే ఉల్లంఘన చేస్తే రేపు వాళ్ళే మళ్ళీ పదవిలో ఉండరు. సో విద్యార్థులతోని ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ టీజీపీఎస్సీతో సహా ఎవరు పెట్టుకోవద్దు. మా జాబులు మాకు మంచిగా ఎవాల్యుయేషన్ చేసేసి మాకు ఇవ్వండి. మేము 6 నెలలు కాదు, సంవత్సరమైనా ఆగుతాం. రీఎవాల్యుయేషన్ జరగాల్సిందే. తెలుగు మీడియం వాళ్ళకు మరియు యూపీఎస్సీ వాళ్ళకు న్యాయం జరగాల్సిందే. అంటే గతంలో మీరు ఇదే విధంగా ఏదైతే మీ ఉద్యమాన్ని కొనసాగించినప్పుడు కొంతమంది మేధావులు ఈరోజు మరి వాళ్ళు పదవుల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఏమన్నా వెళ్ళి మీరు మొరపెట్టుకునే ప్రయత్నం ఏమైనా చేసారా? వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంతవరకు మేము కలవలేదు. ఎందుకంటే మార్చ్ 10th మాకు గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మార్క్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో నా మార్క్స్ వేరే వాళ్ళకి తెలియదు, వేరే మార్క్స్ నాకు తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ దే సెండ్ ఎ పీడిఎఫ్ ఆఫ్ ది మార్క్ లిస్ట్ రిలీజ్డ్ బై ది టీజీపీఎస్సీ. సో ఈ చాలా వాళ్ళ మార్కులు తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. సో ఇప్పుడు సమయం పట్టింది కాబట్టి ఒక తాటి మీదకి వచ్చేసి మరి ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు, మరి కేటగరైజేషన్ ఇట్లున్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మేము ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీదకి ఇప్పుడు వచ్చాము. ఒక 20 days అవుతుంది మేము సరిగ్గా ప్లాట్ఫామ్ నిర్వహించుకోవాలి. ఇప్పుడు వచ్చాము ప్లాట్ఫామ్ మీదకి. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్కి వచ్చాము. మళ్ళీ మందకృష్ణ మాదిగ గారికి కూడా రిప్రజెంట్ ఇచ్చాము. మొన్న కూడా వాళ్ళు కూడా సుఖమంగా జరిపారు. ఎల్లుండి వాళ్ళు కూడా వచ్చినప్పుడు కార్యాచరణ సిద్ధంగా ఉన్నాము. మరియు ప్రొఫెసర్లు కానీ మేధావులు కానీ మేము ముందుగా తీసుకొని పోతాం. ఇంకొక 10 daysలో తీసుకొని వెళ్తాం. అంటే పకడ్బందీగా ఏదైతే రిజల్ట్ ఇచ్చినప్పుడు ఏదైతే జీఆర్ఎల్ సంబంధించి ఎందుకు విడుదల చేయట్లేదు ప్రభుత్వం అనుకుంటున్నారు? జీఆర్ఎల్ అనేది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అది యాక్చువల్లీ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. వీళ్ళు రిలీజ్ చేయకుండా సింగిల్ ఇండివిజువల్గా మార్క్స్ పెట్టేసి రీకౌంటింగ్ అని చెప్పేసి అదొకటి తెచ్చి అది రీకౌంటింగ్ ఒక 15 days తర్వాత మళ్ళీ జీఆర్ఎల్ రిలీజ్ చేస్తామనేది అది బహుశా నాకు తెలిసి ఇండియా వైడ్గా అసలు ఎక్కడ లేదు. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇస్తారు, మెయిన్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ ఇస్తారు. జీఆర్ఎల్ రిలీజ్ చేయకుండా ఇండివిజువల్ మార్క్స్ పెట్టినరు రీకౌంటింగ్ అని అంటే ఇదంతా లాంగ్ ప్రాసెస్. జీఆర్ఎల్ పెట్టాలి. అసలు యాక్చువల్గా నోటిఫికేషన్లో జీఆర్ఎల్ అనేది ఉంది. మరి వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనేది అర్థం అవ్వట్లేదు. రీకౌంటింగ్ అయిపోయిన తర్వాత వెంబడే రిలీజ్ చేస్తా అని చెప్పిండు. మరి రీకౌంటింగ్ అయిపోయి ఇప్పుడు 5 days అవుతుంది, ఇంకా రిలీజ్ చేస్తలేరు. కోర్టులో కూడా కేసెస్ జరుగుతున్నాయి. అసలు వాళ్ళు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉంటే ఇవంతెందుకు? మేము వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం మాకేముంది? మాకు 1,00,000 టెన్షన్స్ ఉన్నాయి. జాబ్ వస్తుందో రాదో, వచ్చినా కూడా ఏం చేయాలి ఏంది అనేది చాలా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఎవాల్యుయేషన్ ఇలా జరిగింది, ఎందుకు ఎన్ని రాసినా కూడా అంత హై లెవెల్లో రాసినా కూడా మార్క్స్ పడలేదు. యూపీఎస్సీ వాళ్ళు ఇంటర్వ్యూ వరకు పోయిన వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్లో ఎస్ఏలో వాళ్ళకు 45 మార్క్సే వచ్చాయి. 45 మార్క్స్ ఎట్లా వస్తాయి వాళ్ళకు? ఇంటర్వ్యూ వరకు పోయిన పిల్లలకి ఒక్కరికి కాదు, ఇట్లా చాలామందికి జరిగింది. నేనే ఉన్నా 7 years యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా. నేను రాసిన ఆన్సర్స్ చాలా క్వాలిటీ ఆన్సర్స్. జేఎల్డిఎల్తో దిద్దిస్తే వాళ్ళకేం అర్థమవుతుంది? ఒక హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్లను తీసుకుంటే మేము రాసేది వాళ్ళకి అర్థమవుతుంది. వరల్డ్ వైడ్ న్యూస్ ఏందనేది మాకు తెలుస్తుంది. ఈ జేఎల్డిఎల్కి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఫైనల్గా ప్రభుత్వాన్ని కావచ్చు టీజీపీఎస్సీని కావచ్చు ఏం డిమాండ్ చేస్తుంది? మేము డిమాండ్ చేసేది ఒక్కటే. మేము 6 months అన్న ఆగుతాము, 1 year అన్న ఆగుతాము. చేతులు జోడించి టీజీపీఎస్సీ చైర్మన్కి గారికి చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, చేతులు జోడించి రీఎవాల్యుయేషన్ అనేది మళ్ళీ జరిపించండి. 6 months అన్న 1 year అన్న ఆగడానికి మేము సిద్ధం. ఎందుకంటే ఇట్లాంటి పోస్టులు మళ్ళీ రావు మాకు. సో మా నిరుద్యోగుల బాధ మీకు అర్థమవుతుందని చెప్పేసి సెలవు.